అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం సో ఈ రోజు మన వీడియోలోని టాపిక్ ఏంటో తెలుసా పాలు ఎలా తోడుపెట్టుకోవాలనేది మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే గడ్డ లాంటి పెరుగు అలాగే రుచికరమైన పెరుగు తినాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే ఫాలో అయిపోండి మరి ఓకే మనకైతే ఆవులు ఉన్నాయని తెలుసు కదండి ఆవులు అయితే 4 లీటర్స్ పాలు అనేది మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా ఇస్తుందన్నమాట సో ఆ పాలన్నీ కూడా నేను ఎటు వేస్ట్ చేయకుండా పిల్లలకి ఒక్కొక్క రోజు పాలు ఇచ్చేస్తూ ఉంటాను లేదంటే పెరుగు తోడు పెడతా ఉంటాను ఆ పాలు ఉండడం వల్ల మనకి నెయ్యి వెన్న మజ్జిగ నాకు గార్డెనింగ్ కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి సో అవన్నీ కూడా మీకు తర్వాత షేర్ చేస్తాను ప్రస్తుతం ఏంటంటే గడ్డ లాంటి పెరుగు మనం ఎలా తోడు పెట్టుకోవాలనేది వీడియోలో షేర్ చేస్తాను అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలోకి పాలు అయితే తీసేసామండి ఈవినింగే చూస్తున్నారు కదా మనం పాలు తీసేటప్పుడు ఆవు పాలండి ఇవన్నీ కూడా పాలు తీసేటప్పుడు ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అవి పడతా ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనం స్టెయిన్ చేసేసుకోవాలన్నమాట అయితే నేను స్టెయినర్తోని పాలన్నీ కూడా స్టెయిన్ చేస్తున్నాను పాలు చూస్తున్నారండి ఆవు పాలైనా సరే ఎంత చిక్కగా భలే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను పాలు అనేది మరగబెట్టాను అనమాట 1 అవర్ తర్వాత కొంచెం చల్లబడింది మరీ చల్లారబెట్టకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట పాలు అనేది పాలు చల్లారిన తర్వాత మనకి మేగడ అయితే ఇలా కడుతుంది అనమాట చూస్తున్నారు ఎంత ముద్దగా కట్టిందో మేగడ అనేది సో ఈ మేగడ అంతా కూడా దాచి నేను పక్కన స్టోర్ చేస్తానన్నమాట ఫ్రిడ్జ్ లోని మళ్ళీ మనం నెయ్యి అనేది చేసుకోవాలి కదా సో ఈ మేగడ అంతా కూడా తీసి నేను ఫ్రిడ్జ్ లో అనేది స్టోర్ చేసేస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఒక 10 పచ్చిమిరపకాయలు అనమాట మన చెట్టువి ఇవన్నీ కూడా యాక్చువల్ గా పెరుగు తోడు పెట్టేటప్పుడు పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తారు హోటల్స్ వాళ్ళు అయితే బాగా యూజ్ చేస్తారనమాట కమ్మటి పెరుగు అనేది మనకి రెడీ అవుతుంది యాక్చువల్ గా రెడ్ మిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే రెడ్ మిర్చి కంటే మనకి పచ్చిమిర్చి అయితే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అండి అందుకే నేను ఎప్పుడు కూడా పచ్చిమిర్చినే యూజ్ చేస్తానన్నమాట తొడుములు తీసేసి ఇలా చక్కగా చిన్న గీటు పెట్టుకుంటే సరిపోతుంది అందులో ఉన్న సారం అంతా కూడా మనకి ఆ పాలల్లో దిగుతుంది అనమాట ఇవన్నీ కూడా నేను అందులో యాడ్ చేసేసాను సో ఇక్కడ ఏంటంటే ఆ పచ్చిమిర్చిలన్నీ కూడా నేను ఇలాగా చాక్తోని గీటు పెట్టాను కదండి అవన్నీ కూడా అందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత ఈ గోరువెచ్చని పాలు ఒకసారి ఇలా మనం 2 సార్లు తొరుపుకోవాలన్నమాట తొరుపుకుంటే మనకి మంచి నురగ అనేది వస్తుందండి చెక్క పాలు తోడుకు పెట్టుకునేటప్పుడు ఇలా గాని తొరుపుకుంటే గడ్డ పెరుగు అనేది రెడీ అవుతుంది అనమాట సో ఇలా ఒక 2 టైమ్స్ ఇలా తొరుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ అనేది పెరుగు తీసుకున్నాను ఇది ముందు రోజు తోడు పెట్టిన పెరుగు అనమాట దాంట్లోకి ఒక 4 స్పూన్స్ అనేది పాలు అనేది యూజ్ చేసి చక్కగా కలిపి అదంతా కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తాను ఓకేనా సో చూస్తున్నారు కదా ఎటువంటి లంప్స్ లేకుండా ఇదంతా కూడా నేను స్టిర్ చేసేసి దాంట్లో అనేది షిఫ్ట్ చేసేస్తాను ఓకేనా అందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం అదంతా కలిసేటట్టు మనం ఇలాగా తొరుపుకోవాలన్నమాట అంటే మనం తోడు పెట్టుకోవడానికి పెరుగు పాలు యూజ్ చేసాం కదా అదంతా మనకి కలిసేటట్టుగా ఒకసారి ఇలాగా తొరుపుకోవాలన్నమాట ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదండి బౌల్స్ అయితే తీసుకున్నాను మన పిల్లలకి ఏంటంటే మజ్జిగ అనేది ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాము ఇలా గడ్డ లాంటి పెరుగు అనేది ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాం అనమాట సో ఇదేంటంటే ఎవరి బౌల్ వాళ్ళకి యూజ్ చేసుకునేటట్టుగా ఇందులో ఆ పాలన్నీ కూడా నేను షిఫ్ట్ చేద్దామని బౌల్స్ అయితే రెడీ చేసాను ఇలాగా సో ఈ బౌల్స్లోకి ఈ పాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేసేసుకుందాం వేసుకునేటప్పుడే మనం ఇలా పైనుంచి జాయిగా పోసుకుంటే మనకి మంచిగా నొరగ వచ్చినట్టు ఉంటుందండి పెరుగు కూడా మనకి తోడుకునేటప్పటికి గడ్డలాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో ఇదే ప్రాసెస్లో మనం పాలు అనేది తోడు పెట్టుకుంటే రుచికరమైన పెరుగు గడ్డ లాంటి పెరుగు మనకి తోడవుతుంది అనమాట సో తోడుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇదంతా నేను ఈవినింగ్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ పాలు చల్లారేటప్పటికి పడుకునే ముందు నేను ఇది బౌల్స్లో వేసేసాను సో చూస్తున్నారు కదండి నేనైతే ఈవినింగ్ పాలు తీసే టైంకి నాకు 6:30 అలా అయిందనమాట తోడు పెట్టేటప్పటికి 8:30 అయింది ఒక 2 అవర్స్ అయితే మనం మరగబెట్టుకోవడానికి చల్లారబెట్టుకోవడానికి టైం అయితే పడింది కదా సో ఇది మార్నింగ్ మనకి 5 కల్లా గడ్డ లాంటి పెరుగు అయితే యూజ్ అవుతుంది అయితే యాక్చువల్గా ఎండాకాలం కదండి మనం ఇలాంటి గడ్డ పెరుగులోని కొంచెం షుగర్ యాడ్ చేసుకుని తింటే మంచిగా చలవ చేస్తుంది షుగర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మటుకు కంపల్సరీగా మనం పచ్చిమిర్చి అనేది స్కిప్ చేసేసుకోవాలి ఓకేనా ఎందుకంటే దాంట్లో ఉన్న సారం దిగుతుంది కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాంటి గడ్డ పెరుగుతోనే మనం చక్కగా పల్చిగా మజ్జిగ చేసుకొని మజ్జిగనం తినొచ్చు ఈ పెరుగన్నంతో మనం చక్కగా మాగిన అరటిపళ్ళు తింటే మటుకు చలవ చేస్తుందండి ఎండాకాలం మంచిగా యూజ్ అవుతుంది అలాగే మన ఇంట్లో ఎలాగో ఆవకాయలు చల్లమిరపకాయలు ఇంకా ఒడియాలు ఏంటేంటో పెట్టుకుంటూ ఉంటాం కదా ఎండాకాలం అయితే మంచిగా కమ్మటి పెరుగుతోని పెరుగన్నం తింటే మటుకు భలే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి మార్నింగ్ సెక్షన్ అనమాట ఇది చక్కగా కమ్మటి పెరుగు అయితే రెడీ అయిపోయింది చూద్దామా మరి పెరుగు అనేది ఎలా తోడైందో
సో పెరుగు ఎలా తోడుపెట్టుకున్నానో చూసారు కదండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. మంచి రుచికరమైన గడ్డ పెరుగు అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇదండి ఈరోజు వీడియో. మరి వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.